So you might be aware that now the APPSC Group 2 mains exam has been rescheduled to 23rd February 2025. Clear? So previously, 5th January 2025, you assume that the time is not sufficient. డేట్ రాకముందు మనం ఏమనుకున్నాం, టైం ఇంకా డేట్ రాలేదు ఎప్పుడు ఇస్తారు, 2024లో పెట్టారా, 2025లో పెట్టారా, పెట్టే ఎప్పుడు అనేది. సో నౌ ఇట్ హాస్ బీన్ ఆన్సర్. ఇప్పుడు మీ క్యాలిక్యులేషన్స్ అంతా ఏంటి, మన క్యాలిక్యులేషన్ అంతా ఏంటి, ఉన్న టైంలో ఎలా ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి. ఆల్వేస్ బిలీవ్ దట్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ టైమ్ ఈజ్ ఎ లిమిటింగ్ ఫ్యాక్టర్. Just before 23rd February 2025, so most of the students will feel that ఇంకా ఒక 10 days ఉంటే బాగున్ను, 20 days ఉంటే బాగున్ను, 1 month ఉంటే బాగున్ను, మళ్ళీ పోస్ట్పోన్ అయితే బాగున్ను. సో దిస్ మెంటాలిటీ ఆఫ్ పోస్ట్పోన్ will be there not only for you but majority of the students. I am saying that majority of the students. సో ఎందుకు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టైం సరిపోలేదు, టైం సరిపోలేదు, ఇంకా ఉంటే రివిజన్ చేసుకుంటాను, చదివిందన్నా రివిజన్ చేసుకోవాలి, రివిజన్ చేసిన దాని మీద టెస్టులు రాసుకోవాలి, టెస్టులు రాసిన మనకి మార్క్స్ రావట్లేదు. ఇది కామన్, నాట్ ఓన్లీ ఫర్ యూ, టిల్ యూ గెట్ ద సక్సెస్, దిస్ ఇస్ అ కామన్. సో గివ్ మీ 15 minutes time, we'll try to disclose the agenda for today's session. So what is your target? అండ్ టార్గెట్ ఎంత ఏంటి, గ్రూప్ 2 సర్వీస్ తెచ్చుకోవాలి, దాంట్లో కూడా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ తెచ్చుకోవాలి, దాంట్లో కూడా టాప్ 10లో ఉండాలి. 896 పోస్ట్లో టాప్ 10లో ఉండాలి, టాప్ 50లో ఉండాలి, టాప్ 100లో ఉండాలి. బేస్డ్ ఆన్ యువర్ క్యాలిక్యులేషన్స్ everyone will think about, I want to be in the merit list, toppers list. Getting service is different, please come in. Getting service is different, getting service of your choice is next level. Antena? So what is your target? What is the present status of your preparation? What you need to do? Sir, I completed my preparation, but still ఎగ్జామ్ పెడితే నాకు 70 కంటే రావట్లేదు, ఏం చేయాలి? బుక్స్ అన్నీ చదివాను, మార్కెట్లో ఉన్న బుక్స్ అన్నీ చదివాను, చదవాల్సిన బుక్స్ చాలా ఉన్నాయి, కానీ మార్క్స్ రావట్లేదు. సో దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. డోంట్ యూ అగ్రీ? దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. So I've been reminding my staff and also many students, in competitive exam time is a limiting factor. మీరు ఇన్ని సంవత్సరాలు 21 years, 25 years, 30 years or 28 years, you have been following the graduation method of preparation. What is meant by graduation method of preparation? మీ డిగ్రీలోనో పీజీలోనో ఇంజనీరింగ్లోనో మనం ఏం చేస్తాం? You attend the classes, you listen to the classes, some students will write the running notes, some people will go to the library, or some people will get the books in the bazaar or market. వాటిని చదువుకుంటారు సిలబస్ ప్రకారం, అవునా? యూ రీడ్ ద సిలబస్ యాజ్ పర్ ద సిలబస్ అండ్ బుక్స్ అవైలబుల్, దెన్ యుల్ గో డైరెక్ట్లీ టు ద ఎగ్జామ్. దేర్ టైమ్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్టర్, అవునా? 1 week చదివినా, 3 days చదివినా, 5 days చదివినా, వన్ డే చదివినా, యుల్ గెట్ ఇన్ టు ద 60 or 70%. ఒక 1 week చదివితే 75%, 1 month చదివితే 80%, 1 day చదివితే 60%. Am I clear? సో ఆ మెథడ్ నుంచి కాంపిటేటివ్ స్పిరిట్కి రావాలంటే స్టిల్ యూ థింక్ దట్ సార్ సిలబస్ చదువుకోవాలి, బుక్స్ చదవాలి, స్టాండర్డ్ బుక్స్ చదవాలి. నేను చదివిన బుక్సే కాదు, పక్కన అతను చదువుతున్న బుక్స్ కూడా చదవాలి. వీళ్ళు ఆల్వేస్ సే దట్ ఈ బుక్స్లో బాగున్నాయి, ఈ టెస్ట్ సిరీస్లో బాగుంది, ఈ కంపైలేషన్ బాగుంది, అది బాగుందంట, ఇది బాగుందంట, ఇది లేటెస్ట్ వచ్చింది, బడ్జెట్ మీద సమ్మరీ వచ్చింది, బడ్జెట్ మీద ఓరియంటేషన్లు ఉన్నాయి, ఫ్రీ క్లాసులు ఉన్నాయి, ర్యాపిడ్ రివిజన్ క్లాసులు ఉన్నాయి, ర్యాపిడ్ టెస్ట్లు ఉన్నాయి. సో యూ విల్ బి కన్ఫ్యూజ్డ్ ఇన్ ద మార్కెట్. వీ వాంటెడ్ టు సెల్. Am I clear? From the market point of view, from the institution point of view, they need to sell it in one way or another way. Antena? 1+1 offer, 999, 99, పాత పేపర్లు కేజీ 999 రూపాయలే.
Clear? You get it to a point. So ఇవన్నీ చదవాలని assumption లో ఉంటారు. What you actually prepare, what is the demand of the exam, what is the need of the exam. Why students, some students, even if they sit for 6 hours, 5 hours, 8 hours, they'll get the score. There are another set of students, even they read it for 8 hours, 12 hours, 10 hours, they fail to score more than 75. కానీ యూ విల్ బి ఇన్ అజంప్షన్ దట్ తెలుగు మీడియం వాళ్ళకి మెటీరియల్ బాగాలేదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మెటీరియల్ ఉంది, ఎన్సీఆర్టీ ఉంది, న్యూస్ పేపర్ ఉంది, కంపైలేషన్స్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ బాగా అర్థమవుతుంది. సో దిస్ అజంప్షన్స్ అండ్ పర్మిటేషన్స్ ఆర్ కామన్. సో లెట్ మీ కమ్ బ్యాక్ ఇన్ టు ద టార్గెట్ ఆఫ్ దిస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్. వాట్ ఈస్ ద టార్గెట్? How many marks you need to score? How many marks you have to score? If you ask me, I can say n number of possibilities, but we always go on the database only. I just take the 2018 notification, 2018 notification. There, the topper in 2018 got out of 450 and the paper 1, please note, paper 1 102, paper 2 121, paper 3 105, total 329. 329 out of 450. How much percentage? Almost 73%. 73%. If you equate into two papers, 150 plus 150, we have the pattern called మెయిన్స్ పేటర్న్ లో మీకున్నాయి కదా, పేపర్ 1 లో 150, పేపర్ 2 లో 150. నౌ టెల్ మీ దట్ పేపర్ 1 లో ఎంత రావాలా? పేపర్ 1 లో ఎంత రావాలి? 110 or why not 150? So this is not MCET exam, kindly note. Some people believe that elections is a MCET exam. You need to understand this is a competitive exam. There is a limit for it. There is a limit for it. ఆ లిమిట్ ఎంత? లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి నెక్స్ట్ ఇయర్ కూడా 10% కంటే ఎక్కువ వేరియేషన్ రాదు. ఎంసెట్ రాశారు ఎప్పుడన్నా మీరు? ఎంసెట్ రాసే అవుట్ ఆఫ్ 160, 158 is possible. When we used to write 158, 156 is the top marks. అవునా? సో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో 150, వై నాట్ 150 అనుకోకూడదు మీరు. యూ హ్యావ్ టు టార్గెట్ ఫర్ 110 ప్లస్ 110. ఎంత? స్పెషల్ మెజారిటీనా? ఏమో క్లియర్? స్పెషల్ మెజారిటీ, more than special majority. So that is your target. It means in each paper you are going to target for at least, not at most, at least 110. Sir, ఎంత possible అవుతుంది? Our rankers already set the mark. You see paper 2, he got in 120, 121, 102, 105. సార్ లేదు సార్, నాకు 150కి 150 రావాలనుకున్న వాళ్ళు అనుకో, ఓకే, ఒకసారి గుర్తు తెచ్చుకోండి, వై నాట్ 175 గుర్తు తెచ్చుకోండి. యూ గో ఫర్ ప్రాక్టికల్ ప్రిపరేషన్ మెథడ్. నౌ ఇఫ్ యూ థింక్ దట్ దిస్ ఇస్ మై టార్గెట్, అవునా? ఇఫ్ ఐఎమ్ టార్గెటింగ్ ఫర్ 150, you always feel that the time is not adequate. I am coming to the target, to the practical preparation step. If I think that I need to score out of 150 and I need 150, మీరు సిద్ధంగా ఉండాలా. ఎప్పటి నుంచి సిద్ధంగా ఉండాలా? నోటిఫికేషన్ రాకముందు నుంచి సిద్ధంగా ఉండాలి. అప్పటి నుంచి ఉన్నా కానీ మళ్ళీ ఇప్పుడు ఏంటి? November 15th, 2024. So again the present status of preparation is that, సో నెక్స్ట్ 80 days సరిపోతుందా, 85 days ఉన్నాయా, 90 days ఉన్నాయా అని ఇంకా డేస్ క్యాలిక్యులేట్ చేస్తారు. వెన్ యూ క్యాలిక్యులేట్ ఇన్ టు ద డేస్, నెంబర్ ఆఫ్ డేస్, సో యూ ఆర్ యాక్చువల్లీ ఫెయిలింగ్ టు అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. నౌ వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్? నౌ మై టార్గెట్ ఈస్ 250. వై నాట్?
Why not 250? It is possible. Yes, we have students. We have student 120 plus 120 plus 120 240. ఏబిపిఎస్ యొక్క 5 క్వశ్చన్స్ రిమూవ్ చేస్తుందా? యాడ్ చేస్తే 250. So that is your target. So I'm not targeting 300. I'm targeting for 250. Yes, 250 is possible score. 250 is possible score. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ పెడతామని, ఇదిగో మెయిన్స్ ఎగ్జామ్ అనేది చాలా మంది పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. మీకు ఎగ్జామ్ ఈ ఒక 3 months టైం ఇచ్చేసి ఇమీడియట్గా ఎగ్జామ్ పెట్టట్లేదు. సమ్ స్టూడెంట్స్ నౌ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద డేట్ దే హ్యాడ్ బీన్ కన్సిస్టెంట్లీ ప్రిపేరింగ్. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ దే ఆర్ ఇన్ ద డోల్రమ్ ఆర్ డైలమా. పోస్ట్ పోన్ అవుతుంది, ఎగ్జామ్ వచ్చినప్పుడు చదువుదాం, సీరియస్గా అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మెజారిటీ ఉంటారు ఎప్పుడైనా. సో ఇఫ్ ఐ టార్గెట్ ఫర్ 250 ప్లస్, నౌ వాట్ ఈస్ మై ప్రెసెంట్ స్టేటస్ ఆఫ్ ప్రిపరేషన్? దెర్ ఆర్ 3 పాసిబిలిటీస్ ఓన్లీ. There are 3 possibilities only based on present preparation. మనకి February 23rd, 2025 is the exam date. Present status ఏంటి? Present status ఏంటి? First status, first category of student. I completed my syllabus. I have done with revision. I have completed syllabus, done revision, ready for the exam. Now, if I ask this question, how many of you completed first category? Can you confidently raise the hand? Sir, I am the first category. I am ready for the exam. నేను సిద్ధంగా ఉన్నాను. పేపర్ రెడీ అవ్వడమే ఆలస్యం. ఫస్ట్ కేటగిరీ చూడండి, కంప్లీటెడ్ సిలబస్, డన్ రివిజన్, రెడీ ఫర్ ద ఎగ్జామ్. ఈస్ దెర్ ఎనీ గ్యారంటీ ఫర్ దట్ యూ విల్ బి ఇన్ ద మెరిట్ లిస్ట్? దెర్ ఇస్ ఎ కాన్ఫిడెన్స్ హియర్. అవునా? యూ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఎందుకని? నేను సిలబస్ అయిపోయింది, రివిజన్ అయిపోయింది, ఇంకేం చేసుకోవాలా? ఒకసారి టెస్టులు రాసుకుంటే నేను అనుకున్న టార్గెట్ 110+ వస్తుందా? మినిమం 110, మ్యాక్సిమం 120. ఆ శాంపుల్లో రావడానికి నాకు ఇంకా లిమిటేషన్స్ ఏంటి అనేది ఫస్ట్ కేటగిరీ. వాళ్ళ గురించి నెగిటివ్ మార్కింగ్ మాత్రమే ఉంటుంది వాళ్ళకి. సార్ నేను సిలబస్ కంప్లీట్ చేసేసాను, అన్ని రివిజన్ చేసుకున్నాను, నా దగ్గర నోట్స్ ఉంది, నోట్స్ కూడా రివిజన్ చేసుకున్నాను, టెస్ట్లు కూడా రాశాను, మీరు పెట్టిన 2 బ్యాచ్ల్లో కూడా 100 days, 120 days, 90 days అన్ని చదివాను. ఐఎమ్ రెడీ ఫర్ ద ఎగ్జామ్. ఐఎమ్ నాట్ డిబేటింగ్ ఫర్ ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్. సెకండ్ కేటగిరీ, ఐ కంప్లీటెడ్ సిలబస్ బట్ నీడ్ రివిజన్. I completed the 4 sections. Section A, Section B in paper 1, Section A, Section B in paper 2. ఇంకా బడ్జెట్ మొన్ననే రిలీజ్ అయింది, అది ఒకటే చూడాలా. అంతేనా? ఎంతమంది ఉన్నారు? మెజారిటీ, yes. Majority of the students completed the syllabus. Sir, I need revision. This revision will be there. This question will be there till the exam date. సంక్రాంతి తర్వాత కూడా మీరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు శివరాత్రి అయిపోతుంది కదా మనకి. శివరాత్రి ఎప్పుడు? February 21. జనరల్గా 1921 కదా మనకి శివరాత్రి వస్తుంది. యా, అప్పుడు ఏమనుకుంటామంటే ఇంకా 1 week ఉంటే బాగున్నాను, టెస్టులు రాసుకున్నాను, రీసెంట్గా చదివినంతా రివిజన్ చేసుకోవాలా, ముందు చదివినంతా రివిజన్ చేసుకోవాలనుకుంటారు. సో వాట్ ఈస్ మెన్ బై రివిజన్? రివిజన్ ఈస్ రీడింగ్ వన్ మోర్ టైమ్. రివిజన్ మీన్స్ రీడింగ్ వన్ మోర్ టైమ్. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, సార్ రివిజన్ చేయాలి అంటారు. ఇఫ్ ఐ ఆస్క్ ద సింపుల్ క్వశ్చన్, వాట్ ఈస్ మెన్ బై రివిజన్? యూ విల్ సే, సార్ నేను హిస్టరీ చదివేశాను, సో ఎస్ఎన్టీ చదివాను, పాలిటీ చదివాను, ఎకానమీ చదివాను, మళ్ళీ ఇంకోసారి చదువుకోవాలి. 4 subjects ఉన్నాయి కదా. బై ద టైమ్ యూ కంప్లీట్ 4th subject, అగైన్ యూ నీడ్ టు కంప్లీట్ ఫస్ట్ సబ్జెక్ట్. అజమ్ ఇఫ్ ఐ స్టార్ట్ విత్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఎస్ఎన్టీ, మళ్ళీ ఏమవుతుంది? పాలిటీలో కన్ఫ్యూజన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ బిల్స్ ఆర్ ల్యాబ్స్ ఇఫ్ ద లోక్సభ ఇస్ డిజాల్వ్? మళ్ళీ ఏమనిపిస్తుంది? ఈ బిల్లు ఉందా లేదా? ఆ కేటగిరీ మళ్ళీ మర్చిపోయాను. లేకపోతే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1861, లేకపోతే కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 19. ఇవి అడిగినప్పుడు మళ్ళీ ఏమనిపిస్తుంది మీకు? ఇంకోసారి చూసుకోవాలి, ఇంకోసారి చదువుకోవాలి.
ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా మరిచిపోయాను. సో వెన్ ఇట్ కమ్స్ టు గ్రూప్స్ ఎగ్జామ్, సివిల్స్ ఎగ్జామ్, these subjects are most evaporating subjects. I repeat, these subjects are most evaporating subjects. It's not rocket science. When it comes to GATE examination or JEE exam, those are require some kind of analytical skill or mathematical skills or thought process. Here, you need to retain. You have to retain, remember, recollect. If you want to retain and recollect, what is the solution? Please answer loudly. Revision means? Revision means? It is, yes, one student said that it is through the questions. మనం ఏమనుకుంటామంటే, సార్ నేను మళ్ళీ ఒకసారి లక్ష్మీకాంత్ రివిజన్ చేసేస్తే క్వశ్చన్సే కదా నువ్వు ఇవ్వు, ఫటాఫట్ అని రివిజన్ చేస్తానంట. నో, దట్ ఈస్ నాట్ ద రివిజన్. సో రివిజన్ మీన్స్, ఎస్, ఐ హ్యావ్ డన్ విత్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఎస్ఎన్టీ. I completed. Completed means I have gone through the syllabus. I have understood the concept. That is the meaning of completing the syllabus. Please note down. Completing the syllabus means I have gone through the books once. I understood the concepts. Revision means, what is a revision? It is not about reading one more term. Kindly note. మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 80 days లో మళ్ళీ పుస్తకాలు తీసుకొని మీరు తీసుకున్న బుక్స్ అన్ని మళ్ళీ చదవడానికి ట్రై చేస్తారు. చదువుకొని వచ్చి మళ్ళీ టెస్టులు రాస్తాను అంటాడు. అవునా? మెజారిటీ 90%, మోర్ దాన్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ వాట్ దే విల్ సే, సార్ మనకి ఇప్పుడు 60 days నేను రివిజన్ చేసేస్తాను ఫటాఫట్ అని. 60 days లో రివిజన్ చేసేస్తాను, 30 days ఉంటుంది, అప్పుడు వచ్చి ఎగ్జామ్స్ ఫాస్ట్గా రాసేస్తాను. యా, ప్లీజ్ గెట్ ఇట్. ఫాస్ట్గా రాసేస్తాను, నేనే టాపర్ అవుతాను. యా, there is no guarantee because you are revising by method of reading. What you need to do now is that, what you have to do, if you are falling into the first category and second category, if you are falling into the category of first and second, what you have to do, you have to give more focus on revision. Revision means I'm just writing. Revision means ఏంటంటే రివిజన్ చెప్పండి. సే ఐ కంప్లీటెడ్ పాలిటీ, హిస్టరీ, ఎస్ఎన్టీ, ఎకానమీ. కంప్లీటెడ్ మీన్స్ అట్లీస్ట్ నేను ఒకసారి ఏదో ఒక బుక్ చదివాను, సిలబస్ చూశాను, నోట్స్ ఉంది, ఏదో ఒక మెటీరియల్ చదివాను. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంప్లీటింగ్ ద సిలబస్. నౌ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు టేక్ ద టెస్ట్, ఇమీడియట్ గా రేపు టెస్ట్ ఉంది, సెక్షన్ ఏ మీద ఫుల్ లెంత్ టెస్ట్ ఉంది, లేదు పేపర్ 1 మీద ఫుల్ లెంత్ టెస్ట్ ఉంది అంటే ఏమంటావు నువ్వు? ఏమంటావు? సార్ రివిజన్ చేసుకుంటే, అవునా కాదా? ఐఎమ్ నాట్ మాకింగ్, ఐఎమ్ టెల్లింగ్ ద రియాలిటీ. ఆల్వేస్ దిస్ రివిజన్ just before the final exam, just before 23rd February, 20th February, 10th February, 1st February, after Sankranti, you feel that I don't have time to revise. But if I revise it, do one more revision of my all 4 subjects, ఎందుకు రివిజన్ చేసుకుంటాం? మెంటల్గా ఏమనిపిస్తుంది? ఇఫ్ ఐ రివైజ్ ఇట్, ఐఎమ్ కాన్ఫిడెంట్, I'll get the confidence so that if you give the question paper, I'll answer. There is no guarantee that what you are getting by revision, confidence. Am I clear? అంతేనా? నేను రివిజన్ చేసుకుంటే ఏమొస్తుంది? నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తే అట్లీస్ట్ ఎగ్జామ్ సెంటర్లోకి ఎంటర్ అవుతాం కాన్ఫిడెన్స్తో. టెస్ట్ ఉందంటే, ఎగ్జామ్ ఉంది, నువ్వు రాయట్లేదని అడుగుతా ఫస్ట్. అవునా? అతను ఏమంటాడు, నువ్వు పోయి రాయరా, పేపర్ చూస్తాను నువ్వు తెచ్చి. అవునా? అతను పే చేసి కూడా ఎగ్జామ్కి రాడు. ఎందుకంటే వస్తే స్కోర్ వస్తుంది. స్కోర్ వస్తే 175 బదులు ఈ స్కోర్ నీకు తెలిసిపోతుంది. ఇఫ్ ఐ గెట్ మై స్కోర్, మై కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ బి ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్?
డిక్రీజెస్. దట్స్ వై ఐ డోంట్ రైట్ ద ఎగ్జామ్. అందుకే మేము ఎలక్షన్స్ లో బైకాట్ చేస్తున్నాం. అంతేనా? డేట్ మా తగినట్టు పెట్టాలా, అప్పుడే మేము ఎగ్జామ్ రాస్తాం. సో దిస్ ఇస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. దిస్ ఇస్ ద అదర్ side of the coin. When I'll get the confidence, when I'll get the confidence, say confidence you'll get it if you do the revision properly. I'm going to tell you and remind you, this next 80 days will make or break. When? Just to take the క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి. అది పీవైక్యూస్ కావచ్చు, రిలవెంట్ టెస్ట్ సిరీస్ కావచ్చు, చాప్టర్ వైజ్ ఉంటాయి కదా. మీకు ఒక్కో సెక్షన్కి ఉన్నాయి, 5 చాప్టర్లు ఉన్నాయి. ఒక్కో చాప్టర్కి ఒక 50 క్వశ్చన్స్ అయినా చాలు. 50 into 5, 250 concepts you are revising it, not the questions. I've been repeatedly telling to our teams also, our subject teams also, I'll say that. So you are now testing the revision. మేము ఇచ్చే క్వశ్చన్ పేపర్లు కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఏం చెప్తామంటే, దిస్ ఇస్ నాట్ ద క్వశ్చన్. యు ఆర్ enabling the student to effectively revise the concept. To effectively revise the concept. ఆ కాన్సెప్ట్ని మీరు క్లియర్గా, క్లారిటీగా, నీకు గుర్తు ఎప్పుడు ఉంటుందంటే, గుర్తు ఎప్పుడు ఉంటుంది? ఎగ్జామ్ రాస్తేనే కదా. క్వశ్చన్స్ చూస్తేనే నీకు తెలుస్తుంది నువ్వు ఎంతవరకు క్లారిటీ ఉంది, ఎంతవరకు బుర్రలో రిజిస్టర్ అయింది. అది కానీ నేను 2 సార్లు కానీ చేశానంటే, ప్రాక్టీస్ చేశానంటే, 250 క్వశ్చన్స్ and 250 questions. If I ask you immediately, can you take the paper 1 test? You feel, yes, I have done. I'm confident you'll come to the exam hall. What is meant by revision? చెప్పండి, రివిజన్ అంటే ఏంటి? ఫర్ ఫస్ట్ కేటగిరీ అండ్ సెకండ్ కేటగిరీ. For first category and second category, they have completed it. They may be completed revision or planning to do revision. That's the first and second category. Majority of the students are falling into the first and second category. మళ్ళీ పుస్తకాలు తీసుకొని లక్ష్మీకాంత్, హిస్టరీ, ఎకానమీ, ఎస్ఎన్టీ పుస్తకాలు తీసుకొని కానీ చదివినారంటే, అగైన్ ఆఫ్టర్ సంక్రాంతి యూ ఫీల్ దట్ లేదు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ అయిన తర్వాత పెట్టాలి ఎగ్జామ్స్. వీఆర్ బిజీ విత్ ద కాస్టింగ్ ఆఫ్ ద ఓట్. ఓట్ వేయాలి, ఎగ్జామ్ రాయాలా, ఇదొక వాదన మళ్ళీ. అవునా? ఏదో ఒక రీజన్ తీస్తారు ఫర్ ద పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్. సో ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ అండ్ రీకలెక్టింగ్ and sharing the practical progress of the many students. So try to change the strategy, not the time. Time is always adequate. 60 days అయినా సరిపోతుంది, 80 days అయినా సరిపోతుంది, 1 year అయినా సరిపోతుంది. ఎవరికి? If you think that I have to revise through the method of questions, క్వశ్చన్ లాగా చూడకూడదు, కాన్సెప్ట్ లాగా చూడాలి. కాన్సెప్ట్ లాగా చూసి ఆ కాన్సెప్ట్ నీకు క్లారిటీ ఉందనుకో. సే ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్టరల్ కాలేజ్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆర్ డిప్యూటీ స్పీకర్. రీసెంట్లీ డిప్యూటీ స్పీకర్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ ఆర్ నామినేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవరండి డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? యా, ఎలక్షనా నామినేషనా? నామినేషన్, ఎలక్షనా? సో దిస్ కన్ఫ్యూజన్, డౌట్ ఆఫ్ క్వశ్చన్, ఎలక్షనా నామినేషనా, రెండే కదా ఆప్షన్ మీకు? 2 ఉంటాయి ఆప్షన్లు. ఇదా అదా ఒరే రఘురామ్ రాజన్ అందరూ తీసుకెళ్లి కూర్చొని పెట్టినండి, ఎలక్షన్ ఎక్కడ జరిగింది అంటాను. ఎలక్టెడ్, యునానిమస్లీ ఎలక్టెడ్. Am I clear? So that clarity of thought, clarity of the concept does not come through the reading. It will come through the solving the questions. ఆ క్వశ్చన్ చూసుకొని అప్పుడు మనం రీకలెక్ట్ చేసుకోవాలి. ఆ టాపిక్ ఏంటి? ఎలక్షన్ ఆఫ్ ది డిప్యూటీ స్పీకర్. అప్పుడు క్వశ్చన్ చూసినప్పుడు నీకు కొంత గుర్తుంటుంది కదా. ఈ పాటికి మీరు 2-3 సార్లు ఎగ్జామ్ రాస్తుంటారు, చదువుంటారు. మీకు కావాల్సింది ఏంటి?
clarity, not the reading. Clarity will be known to you on fingertips through the questions only. I'm saying why civic center is successful. Even there are n number of competitions. వాళ్ళు 99 పెట్టినా 999 పెట్టినా we have no competition absolutely. ఎందుకంటే it's because of relevance. It's a technique. The technique is your questions. Technique is questions only. అది PYQs first priority. PYQs, then relevant test series. I'm saying conducting the test series is different. Conducting the relevant test series is different. So I'm writing relevant test series. Irrelevant టెస్ట్ సిరీస్ లో లేటెస్ట్ కానీ మనం సాల్వ్ చేస్తామనుకోండి, చాప్టర్ వైస్ 5 chapters are there for each section. At least solve 50 questions in each chapter. I'm saying that first solve in the first revision, solve at least 50 questions in each chapter. How many in say 250, and almost 1000 concepts you are revising it. So that is the core of your preparation. That is your core of preparation. ఎంత టైం పడుతుంది? డైలీ ఒక 50 క్వశ్చన్స్ పెట్టుకున్నాను అనుకో, ఎన్ని రోజులు అయిపోతుంది? 50 క్వశ్చన్స్ 50 into 20, 1000 questions, 1000 concepts. I'm saying 1000 questions. Please underline 1000 concepts you are revised in how many days? 20 days. After 21st day, if I ask you, Mr. X, can you take the full length test on paper 1? What will be your response? Yes? Yes or no? Yes. It means after 20 days, you'll be ready for the exam. But if I read all the textbooks or pending books, if I ask you on 31st January 2025, Mr. X, can you take the exam? What would be your response? No, sir, ఇంకా చదివింది మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేయాలా? ఎప్పుడు చేస్తే ఇంక 20 days ఉంది. So now you'll be taking the exam again next 20 days. Next 20 days. ఏం చేస్తావు? ఈ 1000 concepts again you will be revising one more time and add one more 1000 here. How many concepts? How many? 2000 concepts. It means 500 concepts for each section. Am I clear? Each paper లో మనకి ఎన్ని వస్తున్నాయండి? 75 questions కదా? 75 plus 75, 150. Now next 20 days ఏం చేస్తావు? ఫస్ట్ ఈ 2000 కాన్సెప్ట్స్ రివిజన్ చేయాలి. ఆ 2000 కాన్సెప్ట్స్ రివిజన్ చేసి ఇంకొక 1000 పెంచుతావు. Am I clear? Clear? ఎన్ని అవుతాయి మొత్తం మీకు? 3000 కాన్సెప్ట్స్. అంతేనా? ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 250 plus 250 plus 250, 750 క్వశ్చన్స్, కాన్సెప్ట్స్ రెడీ ఫర్ 75. నా ఎన్ని రోజులండి? 20 plus 20 plus 20, 60 days. సరిపోయిందా? ఈ 60 days 3000 కాన్సెప్ట్స్ యూ హ్యావ్ రివైజ్డ్. ఈ 3000 క్వశ్చన్స్ లో మీరు PYQs ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సివిక్ సెంటర్ ఆల్రెడీ పెట్టేసిన టెస్ట్లు ఉన్నాయి కదా, 120 days కానీ 100 days కానీ ఇవన్నీ చదువుకోవచ్చు. ప్యారలల్ గా FLTSలు రాసుకోవాలి. Even if you have not started your preparation, you can apply the method. సార్ ఇప్పుడే నాకు లీవ్ దొరికింది, ఇన్ని రోజులు లీవ్ రాలేదు. కొంతమంది జాబ్ కూడా అబ్స్కాండింగ్ లో పెట్టిన వచ్చిన వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వచ్చారు బయటికి, వ్యవస్థలో నుంచి బయటకి ఇప్పుడు వచ్చి పోతే పోయింది, తీసేస్తే తీసేసినాడు, చూద్దాంలే మళ్ళీ అనేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు అశోక్ నగర్లో. వీళ్ళంతా ఏంటి, ఇప్పుడు మళ్ళీ బుక్స్ తీసుకుని చదివితే అవుతుందా? అవ్వదు. సో దిస్ ఇస్ ద
ఎసెన్స్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. దీన్నే మనం రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అంటామండి. దీన్నే మనం రివర్స్ ఇంజనీరింగ్. Why we have been promoting this reverse engineering technique is that I often remind and tell the story of Elon Musk, Mr. Elon Musk, which we got inspiration from him. So he wanted to send the rocket by putting satellite in the orbit. నేను అల్టిమేట్గా ఏం పెట్టాలా? శాటిలైట్ ఆర్బిట్లో పెట్టాలి, అంతేనా? ఐ నీడ్ టు సెండ్ వన్ శాటిలైట్, మేబీ లో ఎర్త్ ఆర్బిట్ ఆర్ మిడిల్ ఎర్త్ ఆర్ హైయర్ ఎర్త్, geosynchronous orbit. Now, what I have done is that I have just connected all the devices which are necessary for the sending the satellite into the space. Now, what I have to do? The complex system has been broken into simple systems. The complex system has been broken into simple systems. Each simple system has been given for one specialist. Each simple system has been given for one specialist, the domain expert, domain specialist. Now, what I have to do? Again, I have to get it back, assemble it, test it, launch it. The same group 2 exam is there. You may think that it's a very complex. 800 posts, more than 1 lakh people will be writing. అంతేనా? ఇప్పుడు 1:100 కదా, 896 into 100, almost 90,000 people are writing. Around 1 lakh people are writing. But believe me, the competition always within the circle of 5,000 students only. ఈ 5,000 లోనే ఉంటుంది. మిగిలిన వాళ్ళంతా జస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, ఈసారి వద్దాం, టైం సరిపోదు అంటారు. You ask any student, he will say that time is not sufficient. If you go in the traditional graduation conventional method of preparation, you always think that that's the third category. What is the third category? సార్ పెండింగ్ ఉంది, ఇంకా బడ్జెట్ చదవలేదు, ఇప్పుడే వచ్చింది. బడ్జెట్ మొత్తం ఏదో చదవమన్నారు నిన్ను? నువ్వేమన్నా మళ్ళీ ఏమైనా ప్రెజెంటేషన్ ఇస్తున్నావా? మా హయాంలో ఇన్ని పోస్టులు వచ్చినాయి. నో, యు జస్ట్ నీడ్ ద ఎగ్జామ్ రిక్వైర్మెంట్. బడ్జెట్ మీద మహా అయితే 10 క్వశ్చన్స్ రావచ్చు. ఆ 10 ఇంపార్టెంట్ పొటెన్షియల్ ఏంటి, 10 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, పాసిబుల్ కాన్సెప్ట్స్ ఏంటి, సెలెక్ట్గా వెళ్ళాలి. సో పెండింగ్ ఉంటుంది, ఇంకా చదవలేదు, చదివింది గుర్తు రావట్లేదు, 2 months చదివాను, నోటిఫికేషన్ రాలేదనేసి మళ్ళీ జాబ్కి వెళ్ళిపోయాను, సడన్గా డేట్ వచ్చింది, ఇప్పుడేం లీవ్ ఇవ్వట్లేదు, లీవ్ ఇచ్చిన టైం సరిపోవట్లేదు, మళ్ళీ టెన్షన్ వస్తుంది, ఎగ్జామ్ ప్రెజర్ ఎక్కువైపోతుంది, ఎగ్జామ్ రాస్తే మార్క్స్ రావట్లేదు. సో దిస్ థర్డ్ కేటగిరీ, బిలీవ్ మీ దట్ will not be in the competition. Mindset is not right, strategy is not right. They will run after every material, every advice, every YouTube, every material. No, you have to be selective and focused. Now, what is your preparation? Revision. Even if you fall under third category, adapt this revision strategy for reading also. You will come at least near to the competition. 1-2 సీట్లో మీకు మిస్ అవుతుంది, లేకపోతే వై నాట్ 175 అని ఎక్కడికో పడిపోతుంది. Am I clear? So now what is your strategy? Is it revision? Is it reverse? మళ్ళీ మీకేమనిపిస్తుంది, సార్ చదవని సిలబస్ నుంచి వస్తే ఏంటి? అదే కదా మీ క్వశ్చన్. చదవని సిలబస్ నుంచి వస్తే ఏంటి? ఫస్ట్ ఏది చదవాలి, ఏది ఎసెన్షియల్? ఇక్కడ చూడండి, ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ ఎసెన్షియల్ టు నెక్స్ట్, నెక్స్ట్ టు నెక్స్ట్. ఇంకా నీకు టైం ఉంది అనుకో, 60 days కాపాను నేను, 60 days కాపాను, ఇంకా ఏం చేస్తాం? ఇంకో 1000 పెంచుతాను. అప్పుడు నీకు టైంని బట్టి, టైం అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్ కాదు. సే ఫస్ట్ ఇటరేషన్ 1000, సెకండ్ ఇటరేషన్ 1000, థర్డ్ ఇటరేషన్ 1000, ఇంకా నీకు 20 days పెట్టుకుంటే ఇంకో 1000, అలా పెంచుకుంటూ పోతాం. ఎగ్జామ్ 23rd జరుగుతుంది, ఎస్ యు ఆర్ డన్ విత్ 4000 కాన్సెప్ట్స్. అలా వెళ్ళాల్సిందే.
అలా కాకుండా బుక్స్ తీసుకొని సిలబస్ తీసుకొని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ చదివినా అనుకో, మళ్ళీ ఫస్ట్ పేజ్లో ఏముందో బిగ్ క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో that is the reason many students are struggling to get the score, and they blame that because of negative score, negative marks, I'm not getting the marks. నీకేమని చెప్పాను, దిస్ ఇస్ నాట్ ఎంసెట్ ఎగ్జామ్, దిస్ ఇస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్. 150కి 150కి రావు. మనం ఎంత టార్గెట్ చేస్తున్నాం? 120. 120 వస్తే you will be the topper. You will be the topper. I confidently say topper will come from Civic Center. You go and see TGPSC Group 1 mains exam. The analytical pattern, reflected questions. Even if they would have just confined to the previous year questions and the test series questions, and would have practiced the writing practice to complete the mains exam, they would have attempted the exam. Now coming back, out of 150, you're targeting about 120. Avuna? What is meant by this two-step procedure in groups exam? Meaning, you have negative marking. Am I clear? We have negative score. So చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, సో they don't have strategy when the exam is having negative score. Clear? ఎగ్జామ్ ఇచ్చిన వెంటనే యూజువల్ ప్యాటర్న్ ఏంటంటే, ఎగ్జామ్ ఇచ్చిన వెంటనే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే చదువుకుంటూ వెళ్తారు. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి? యూజువల్గా ఏం చేస్తారు, క్వశ్చన్ చదువుతాడు, ఆప్షన్ ఏ అనుకో టిక్ పెట్టుకుంటాడు, అలా టిక్ పెట్టుకుంటూ వెళ్తాడు. అలా టిక్ పెట్టుకుంటూ వెళ్ళి 150 క్వశ్చన్స్కి వస్తుంది. మేబీ టిక్ అన్నీ చేస్తే మేబీ 60 or 70 అతనికి తెలిసిన క్వశ్చన్స్. ఎన్ని తెలియని క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయా? విత్ ప్రిపరేషన్, మినిమం ప్రిపరేషన్, కామన్ మినిమం ప్రోగ్రామ్. So believe me that in group 1 exam or group 2 exam or civil services exam, out of 150, or if it is a UPSC, so 100 questions ki manaki 8 into 20 questions అనేది difficult గా ఉంటాయి. We'll advise the student not to touch that. Out of 150 also, minimum 15 questions would be there where you feel that you don't have answer. ఇంకెన్ని ఉన్నాయి క్వశ్చన్స్? 135. 135లో ఎన్ని అటెంప్ట్ చేశారు? 70. ఇంక 65 ఉన్నాయా? ఈ 65 ఏంటండి? ఆన్సర్ ఏనా బీనా? బీనా సీనా డీనా? అవునా కదా? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇఫ్ యూ could able to attempt 70 questions, equal number of questions would be two probable questions. Equal number would be two probable. What is meant by two probable? I just confused. Either answer would be A or B, or B or C, or C or D. So you have 70 questions, sure shot, 100% you are thinking that, you believe that you are going to win the election out of 70 seats. 70 పెట్టేసావు. ఎందుకంటే your mind is saying that you know the answer, you are confident, 100% sure that the answer for this question is correct. There are equal number of questions where you are having probability of 2. అప్పుడు నాకు డైలమా. ఏంటి డైలమా? నేను ఇప్పుడు ఆన్సర్ చేయాలా, అటెంప్ట్ చేయాలా, వదిలేసి రావాలి? అటెంప్ట్ చేయకపోతే నేను 70% కూడా అటెంప్ట్ 50% కూడా అటెంప్ట్ చేయలేదు. నా టార్గెట్ ఏమో 120, డిపాజిట్ కూడా రావట్లేదు ఇక్కడ. మై టార్గెట్ ఈస్ 120, బట్ ఐ అటెంప్టెడ్ ఓన్లీ 70. ఈక్వల్ నెంబర్, ఐ హ్యావ్ 2 ప్రాబబుల్. నాకు కొంతమంది బ్రెయిన్ ఉంటుంది, మైండ్ పెట్రా తగులుతాయి, ఎందుకు వదిలేస్తావు? ఓఎంఆర్ చూస్తే ఖాళీగా ఉంది, నువ్వు చదివావా లేదా, ఇన్ని రోజులు ఏం చేస్తావు అశోక్ నగర్లో? యువర్ బ్రెయిన్ విల్ బి టెల్లింగ్ దట్ పెట్టు, నువ్వు చూద్దాం అని. మళ్ళీ ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అటెంప్ట్ చేసేస్తారు అన్ని 65.
సో ఎన్ని మొత్తం 135. స్కోర్ చూసుకుంటే 65. ఏం చెప్తాను, నెగిటివ్ మార్కింగ్ పోయిందిరా. నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ అయిపోయినాయి. ఎన్ని నెగిటివ్ మార్కింగ్ వచ్చాయి? 70 కరెక్ట్ అయింటే 70, అవునా? 2 ప్రాబబుల్ అంటే 30. నువ్వు మొత్తం ఈ 65ని బ్లేమ్ చేస్తున్నావు, అవునా? యు ఆర్ బ్లేమింగ్ జస్ట్ 65. వాట్ విల్ రియల్లీ హ్యాపెన్ ఇస్ దట్ ఐల్ టెల్ యూ. లేదు, అనదర్ స్టూడెంట్, సార్ 70 పెట్టాను, నెగిటివ్ మార్కింగ్, నేను ఆల్రెడీ ఎగ్జామ్ రాశాను, తెలియని ప్రశ్నలు పెడితే నాకు మొత్తం స్కోర్ తగ్గిపోయింది, -30 వచ్చేస్తుంది. ఎస్, 30 కంటే ఎక్కువ నెగిటివ్ స్కోర్ వస్తుందంటే యువర్ ఇన్ ద డేంజర్ జోన్. నెగిటివ్ స్కోర్ యూ హ్యావ్ టు కమాండ్, యూ హ్యావ్ టు కంట్రోల్. ఇప్పుడు 70 అనుకో, 5 మార్క్స్ నెగిటివ్ వచ్చింది అనుకో, 65. దెర్ ఇస్ నో డిఫరెన్స్. సార్, హౌ టు హ్యాండిల్ దిస్, హౌ టు హ్యాండిల్ ఇట్? ఐల్ టెల్ యూ, ఐల్ టెల్ యూ. As a two-step procedure, if you completed the syllabus, done one revision. What is meant by one revision? What is meant by one revision? వన్ రివిజన్ అంటే మన భాషలో ఏంటండి? 1000 questions solving, 250 questions each section. That we call it as a one revision. One revision and completed the syllabus. Now, what I have to do is a two-step procedure. As soon as exam is given, ఎన్ని గంటల మనకి ఎగ్జామ్? ఎన్ని గంటలండి ఎగ్జామ్? 2.5 hours కదా? Yes. So you give me the question paper. You give me the question paper. I'll take the question paper because I have done one revision. I have done one revision. Now I know what are the areas where I will be usually going wrong. అంతే కదా? ఆ క్వశ్చన్స్ అంతా నేను చూసుకున్నాను. ఎక్కడైతే యూజువల్గా నేను మర్చిపోతానో, కాన్సెప్చువల్ క్లారిటీ గుర్తుండదో, రాంగ్ పెడతానో, అవంతా ఒక రివిజన్లో క్లియర్గా నేను క్వశ్చన్స్ చూసుకున్నాను, ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూసుకున్నాను. ఆ కాన్సెప్ట్ మళ్ళీ నా టెక్స్ట్ బుక్కి వెళ్ళి రివిజన్ చేసుకున్నాను. Am I clear? That is the meaning of one revision. Say while solving the question, I just gone through the explanation. Still, I feel that related to that concept, ఆ కాన్సెప్ట్కి నా దగ్గర ఇంకొక పారాగ్రాఫ్, ఒక పేజ్ నా నోట్స్ ఉంది, దాన్ని కూడా చూసుకున్నాను. అంతేనా? నా ఆ కాన్సెప్ట్ మీద ఎలాంటి ప్రశ్న అడిగినా నెక్స్ట్ ఏమవుతుంది? ఎగ్జామ్లో స్ట్రైక్ అవుతుందా? గుర్తొస్తుందా? ఎంత ట్విస్ట్ చేసినా నీకు నువ్వు మెలికి తిరుగుతావా? నవ్వుకుంటావు అప్పుడు, అవునా? నువ్వు అప్పుడు స్మైల్ వస్తుంది నీ ఫేస్లో, భయం రాదు. విక్రమార్కులాగా. ఏంటండి విక్రమార్కుల డైలాగు? తెలియకపోతే చావు లాంటిదే అండి ఎగ్జామ్లో. ఎగ్జామ్లో మనకు ఆన్సర్ కానీ క్లారిటీ లేదంటే ఇట్స్ నియర్ టు డెత్ ఓన్లీ. నువ్వు భయపడకూడదంటే ఏం చేయాలా? వాడు ఎంత మెలికి చేసినా ఆల్రెడీ అక్కడ మెలికి పెట్టాడని తెలుసు నీకు, అది ఆల్రెడీ కాన్సెప్ట్ అనేది రివిజన్ అయిపోయింది, రిటైన్ అయిపోయింది. నౌ I have taken the question paper. I have taken the question paper. I have quickly gone through it. First question చూసాను. Question number 1. Question number 1. 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్లో ఐఎమ్ షూర్ దట్ ఆన్సర్ ఈస్ డి. ఆన్సర్ ఈస్ డి. ఇమీడియట్గా ఓఎంఆర్లో బబుల్ చేస్తాను. ఇమీడియట్గా ఓఎంఆర్లో బబుల్ చేస్తాను. బబ్లింగ్ కూడా చూడండి. బబ్లింగ్ హ్యాస్ టు బి డన్ లైక్ దిస్. చాలా మంది ఇట్లా రౌండ్గా ఉందనుకోండి, మధ్యలో చుక్క పెడతాడు, ఇట్లా చేస్తారు. అలా చేయకూడదు. బబ్లింగ్ స్పీడ్ కావాలంటే యూ హ్యావ్ టు కమ్ విత్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. ఫాస్ట్గా అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ 100% కాన్ఫిడెంట్, ఐ నో ద ఆన్సర్, ఐ హ్యావ్ బబుల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 2, ఐ హ్యావ్ రెడ్ ఇట్. ఐ హ్యావ్ రెడ్ ద స్టేట్మెంట్స్ అండ్ ఆప్షన్స్ ఆల్సో. స్టేట్మెంట్స్ చూశాను, ఆప్షన్స్ కూడా చూశాను.
రెండు స్టేట్మెంట్స్ రెండు ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసేసాను. నౌ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ సి అండ్ డి. ఐ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ సి ఆర్ డి. నేను రౌండ్ ఆఫ్ చేసుకుంటాను. దీన్ని రౌండ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ క్వశ్చన్ చదవను దాన్ని. చాలా మంది కానీ 2 సార్లు కానీ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకోండి, ఆన్సర్ ఏనా బీనా లేకపోతే బీనా సి అని డౌట్ వచ్చింది అనుకోండి, అక్కడ ఆగిపోతారు. ఆగి కొద్దిసేపు తలగిరుకొని ఏదో గుర్తొచ్చినట్లు మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లో లేకపోతే స్టూడెంట్స్తో మన ఫ్రెండ్స్తో ఎక్కడో చదివినట్టో ఎవరికో మనం చెప్పినట్టో ఎవరో మనకు చెప్పినట్టో ఎక్కడో చూసినట్లో అనుకొని సీనా డి అనుకోని సీనా డీనే కదా, అదే టైంలో కొద్దిసేపు ఆగారు కదా, 1 minute టైం స్పెండ్ చేశారు కదా, సీనా డీనా అనుకొని సి పెట్టేసి వస్తాం. ఎగ్జామ్ హాల్లో ఒక్కసారి చదివిన తర్వాత స్టేట్మెంట్స్ చూసిన తర్వాత ఆప్షన్స్ చూసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు నీకు టైం ఇచ్చినా నీకు ఆ భ్రమ అంతే, భ్రమ మాత్రమే. సీనా డీనా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు క్లారిటీ అనేది నీకు రాదు. అప్పుడు ఏం చేయాలా? అప్పుడే మనము ఆలోచించకూడదు, నాలెడ్జ్ అప్లై చేయకూడదు. యు జస్ట్ కన్ఫైన్. సో ఐ హ్యావ్ జస్ట్ ఎలిమినేటెడ్ సి అండ్ ఏబి. ఆన్సర్ మే బి సి ఆర్ డి. నౌ ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ ద క్వశ్చన్. ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ ద క్వశ్చన్. ఆన్సర్ కెన్ బి సి అండ్ డి అనేసి అక్కడే వదిలేశాను. నేను అక్కడే వదిలేశాను అంతే. కానీ స్టూడెంట్స్ ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటండి? అటెంప్ట్ చేసేస్తారు. అటెంప్ట్ చేయకూడదు. సో ఫస్ట్ క్వశ్చన్ యు నో ద ఆన్సర్, డి ఈస్ ద ఆన్సర్, యూ హ్యావ్ బబుల్డ్ ఇట్, దట్స్ ఇట్. Second question, you have eliminated AB, confused between C and D. Don't think about again. Again, immediately go to the question number 3. Question number 3. Question number 3, you have again A, B, C, D. You have just eliminated C. You have just eliminated one option. You have 3 options. జనరల్గా ఇక్కడ కూడా స్టూడెంట్ ఏం చేస్తాడంటే మళ్ళీ అతను యొక్క 6th సెన్స్ యూజ్ చేసుకొని, రియాలిటీ ఐఎమ్ సేయింగ్, 6th సెన్స్ యూజ్ చేసుకొని ఈ థర్డ్ ఆప్షన్స్ లో ఏనరా ఇది అనుకొని ఏ పెట్టాడు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నావు నువ్వు? యూ హ్యావ్ జస్ట్ ఎలిమినేటెడ్ డి. నీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 3 ఆప్షన్స్ ఉన్నాయి అంతే. డోంట్ అగైన్ రీడ్ వన్ మోర్ టైం. నో, మళ్ళీ నువ్వు 2 సార్లు చదివినా 3 సార్లు చదివినా మిగిలేదు 3 ఆప్షన్సే. అంటే ఆ పాజిటివ్ వైబ్, పాజిటివ్ మైండ్ సెట్ నేను లాగేస్తూ వచ్చి ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ అటెండింగ్ ద మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, యు ఆర్ జస్ట్ యువర్ సెల్ఫ్ రిలీవ్డ్ ద స్ట్రెస్ బై అటెండింగ్ ద ఆన్సర్. దట్స్ ద రియాలిటీ. డోంట్ యు అగ్రీ? మీరు ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Question number 4. Question number 4, I read the statements. క్వశ్చన్ నెంబరు 4లో ఆప్షన్స్ స్టేట్మెంట్స్ చూడకుండానే జస్ట్ క్వశ్చన్ లైన్ ఉంటుంది కదా, డైలాగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు షిగల్లా షోనింగ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనేది నువ్వు ఆప్షన్ చూడు. ఆప్షన్స్ చూడకుండానే పైనిచ్చిన క్వశ్చన్ చూసేసి స్కిప్ చేస్తావు. నో, యూ షుడ్ నాట్ డూ దట్ మిస్టేక్. ప్లీజ్ కైండ్లీ నోట్. క్వశ్చన్ చదివి ఆప్షన్స్ చూసి స్టేట్మెంట్స్ చూసి ఏబిసిడిలో ఏది ఎలిమినేట్ చేయలేకపోతే దట్ క్వశ్చన్ వీ కెన్ నేమ్ ఇట్ యాజ్ ఏ అన్నోన్ క్వశ్చన్. అంతేనా? కొన్నిసార్లు స్టేట్మెంట్ చూసి ఆప్షన్స్ చూస్తే యూ కెన్ ఎలిమినేట్ వన్ ఆప్షన్ ఈజీలీ. దీపం పథకం కింద ఇచ్చాడు, అజం దీపం పథకం గురించి నీకు తెలియదు. ఒక స్టేట్మెంట్ లిక్కర్ పాలసీకి సంబంధించింది ఇచ్చింటాడు. అప్పుడు నువ్వు ఆ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేయొచ్చా? ఆ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేస్తే నీకు 2 ఆప్షన్స్ ఎగిరిపోతాయా? యు అండర్స్టాండ్? సో హియర్ ద మైండ్ సెట్ ఈస్ ఇంపార్టెంట్. వెన్ ఐ కెన్ కంక్లూడ్ దట్ ద క్వశ్చన్ ఐ డోంట్ నో, it is not just simply reading the statement, it is reading the question, reading the statements, then only I should believe that that question I don't know. లేకపోతే ఏమవుతుంది?
అన్నోన్ క్వశ్చన్ నుంచి మనం 2 ప్రాబబుల్ క్వశ్చన్స్ తీసుకురావచ్చు. సో నౌ కమ్ టు ద categorization of the question. This is 100% correct, అవునా? This is 2 probable question. This is 3 probable. This is unknown question. Now ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి? Just I'm putting categorization of the questions: 2 probable, 3 probable, unknown. Out of 150 questions, believe me that the unknown questions may not be more than 15 to 20. 15 to 20. If unknown questions are increasing, what are the inferences? Online participants, am I clear? Yes, Prabha, thank you. ఇక్కడ ఎక్స్ కేటగిరీ అన్నోన్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే ఏంటి? క్వశ్చన్ పేపర్ టఫ్గానే ఉండాలా? ఎప్పుడు నువ్వు సిలబస్ కంప్లీట్ చేసి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిలబస్ కంప్లీషన్ ఇన్ మై సెన్స్? అట్లీస్ట్ వన్స్ గాన్ త్రూ ద కాన్సెప్ట్ ప్లస్ వన్ రివిజన్. వన్ రివిజన్ మీన్స్ it is not about reading one more time. Solving at least 250 questions for each section, that we call as a one revision. Now ఈ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకోండి, దాని అర్థం ఏంటి? నువ్వు చదవలేదని అర్థం, అంతేనా? చదివినా కానీ పేపర్ ఇస్ డిఫికల్ట్. కెన్ వి కంక్లూడ్? మీరు చదవకుండా అన్నోన్ క్వశ్చన్స్ పెరిగినాయి అనుకోండి, దట్ ఇస్ ఫైన్. చదివి కూడా ఎక్స్ కేటగిరీ క్వశ్చన్స్ కానీ పెరుగుతున్నాయంటే యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ దట్ కట్ ఆఫ్ విల్ రెడ్యూస్. Because the toughness, it is not only for me, it is also for others. Now 3 probable questions and 2 probable questions. 2 probable questions and 3 probable questions. Out of 150లో ఇప్పుడు నేను ఎన్ని తీసేసాను? 15 తీసేసాను, ఇంకా 135 ఉన్నాయి. 135. సో ఇది పెంచాలి. 80 వచ్చాయి. 3 ప్రాబబుల్ క్వశ్చన్స్ జనరల్గా 9 కానీ 12 కానీ ఉంటాయి. అబోవ్ మెరిట్, ఐఎమ్ సేయింగ్ దట్ అబోవ్ మెరిట్. ఇక్కడ చూడండి 89. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 89, 135 మైనస్ 89 ఎంత? 46. ఇక్కడ చూడండి, దీంట్లో హాఫ్ ఇవి వస్తాయి. ఏదైతే మీరు 100% కరెక్ట్ అనుకున్నారో, సూర్ షార్ట్ క్వశ్చన్స్ అనుకున్నారో, నాకు పక్కా తెలుసు బల్లగుద్ది చెప్తున్నాను అంటున్నారో, అలాంటి క్వశ్చన్స్కి ఈక్వల్ కాదు, ఆఫ్ ఉంటే అతను స్టూడెంట్ 1 రివిజన్ చేసినట్లు. అంతేనా? మీ క్వశ్చన్ ఆఫ్ డౌట్ యూ హ్యావ్ రెడ్యూస్డ్. నా 80 క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేశాను. 80 క్వశ్చన్స్ ఐ హ్యావ్ అటెండెడ్. 80 క్వశ్చన్స్ కానీ నేను అటెంప్ట్ చేస్తే 80 కరెక్ట్ అవ్వాలి, అంతేనా? ఐఎమ్ సెయింగ్ దట్ 80 క్వశ్చన్స్ ఐ హ్యావ్ అటెంప్టెడ్ మీన్స్ 80 హ్యాస్ టు బి కరెక్ట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ 2 ప్రాబబుల్ అండ్ 3 ప్రాబబుల్ క్వశ్చన్స్, వాట్ ఈస్ మెన్ బై 2 ప్రాబబిలిటీ అంటే, ఇక్కడ చూడండి సిడి అని పెట్టుకున్నావు నువ్వు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి? 46 వచ్చాయి. దానికి మీరు ఒక రౌండ్ ఆఫ్ పెట్టుకొని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాక్టీస్ టెస్ట్లో చూడండి, 46 అటెంప్ట్ చేస్తే ఎన్ని కరెక్ట్ అవ్వాలా? 23 కరెక్ట్ అవ్వాలి కంపల్సరీ. 23 కంపల్సరీ కరెక్ట్ అవుతాయి. 23 ప్లస్ విల్ బి కరెక్టెడ్. దెన్ ఓన్లీ ద ప్రాబిలిటీ, ద థియరీ ఆఫ్ ప్రాబిలిటీ ఈస్ వ్యాలిడేటెడ్. మనం చదువుకున్నాం ఇంటర్మీడియట్లో, a bag consists of 4 balls. What is the probability of drawing 2 balls green at a time? 1 green ball, 1 red ball, one after another without replacement. That is a probability theory. Here you just eliminated AB and you are just confused between CD. అట్లాంటివి ఎన్ని వచ్చాయి? ఇక్కడ 80 కరెక్ట్ అవ్వాలా? 80 కరెక్ట్ అవ్వాలి.
9 ఉన్నాయి. దట్స్ ద ప్రాబబిలిటీ థియరీ. 3 కరెక్ట్ అవుతాయి, 6 ఇన్కరెక్ట్ అవుతాయి. నా క్యాలిక్యులేట్ చేయండి. 80 ప్లస్ 23 ప్లస్ 3 ఎంత? 106 మైనస్ 23 ప్లస్ 6 23 ప్లస్ 29/3 అంతేనా? 29/3 29/3 ఎంత అండి? అరౌండ్ 9.10 తీసేస్తే నాకు ఎంత అవుతుంది? 95 ప్లస్. సో మీరు పెంచాల్సిన కోట ఎక్కడండి? ఇది 90 తీసుకోండి. ఇప్పుడు 90, యువర్ టార్గెట్ ఆఫ్ 110 it will come. Clear? So that is the method of tackling the negative marking. So first attempt in the two-step procedure, you take the question paper, just you are segregating. Okay, this for 100% sure shot, tick it, bubble it, simultaneously bubble చేయాలి. లాస్ట్ లో బబుల్ చేస్తా, ఆమె జెట్ స్పీడ్ బబులర్. నో, ఒకటి ఎగిరిందంటే మొత్తం ఎగిరిపోతుంది. ఒకటి ఎగిరిపోతే మళ్ళీ నెక్స్ట్ ఈ కాలం అయిపోయి నెక్స్ట్ కాలం వచ్చినప్పుడే రెక్టిఫై అవుతుందండి. మీరు అనుకోవచ్చు నాకు ఇంతవరకు నేను చాలా కేర్ఫుల్, ఓఎంఆర్ స్కానర్ కంటే నా మైండ్ అంత స్కాన్ గా పనిచేస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ప్రోన్ టు ఎర్రర్స్. There is no guarantee, I'm saying. There is no guarantee. In this method of first step procedure, just you see first category, I know the answer D, just tick it, bubble it. Second category, just bubble it. Now categorized into CD. Like that, మీరు చూడండి అన్నోన్ క్వశ్చన్ ఏం చేశారు? చదివారు, వదిలేశారు. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఫస్ట్ స్టెప్ లో మీరు ఏం చేశారు? మొత్తం 150 క్వశ్చన్స్ చదివాము. ఐ హావ్ కంప్లీటెడ్ ద క్వశ్చన్ పేపర్, ఎలిమినేటెడ్, ఐ మీన్ మార్క్డ్ ది అన్నోన్ క్వశ్చన్స్. అట్లాంటివి ఎన్ని ఉన్నాయి? 15 క్వశ్చన్స్ ఉన్నాయి, మార్క్ చేసి పక్కన పెట్టేశాను. 2 ప్రాబుల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 46 ఉన్నాయి. 3 ప్రాబుల్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. అంటే 54 ఉన్నాయి. ఇంకా 9 + 46 55 ఉన్నాయి. ఈ 55 క్వశ్చన్స్ 2 అవర్స్ లో ఎగ్జామ్ అయిపోయింది. 2.5 hours లో 2 hours you have completed the question paper. First number, question number 1 to 150, 80 bubble. Now you are left with 55. మళ్ళీ 55 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ వీటిని మీరు మార్క్ చేసుకున్నారు కదా, బబుల్ చేసుకున్న, సర్కిల్ చేసుకున్న, ఏదో ఒక సింబల్ తో పెట్టుకోండి. దాన్ని చూసిన వెంటనే ఇది 2 ప్రాబబుల్, ఇది 3 ప్రాబబుల్, ఇది అన్నోన్ క్వశ్చన్ అని. అన్నోన్ క్వశ్చన్ మళ్ళీ చదవాలా? ఎందుకు చదవకూడదు? ఆ ఓటర్ నీకు తెలియదు. ఎన్నిసార్లు వెళ్ళి ఓటే అన్నా కానీ నువ్వేం చేసినావు అంటాడు. కనీసం నువ్వు నా దగ్గరకు వచ్చావా, పేజ్ తిరిగేసావా, అలాంటప్పుడు నీకు ఎలా గుర్తొస్తాను అంటుంది. అంతేనా? కాబట్టి ఆ ఓటర్ని ఇగ్నోర్ చేయండి. సో ద ఫోర్త్ కేటగిరీ ఆఫ్ ఓటర్ యూ ఇగ్నోర్డ్ ఇట్. నౌ సెకండ్ కేటగిరీ ఏంటి? బెంచ్ మార్కింగ్. ఇక్కడ మీకు ఈ 46 క్వశ్చన్స్ లో మనకు కానీ 40 వరకు కానీ తీసుకురాగలిగినారు అంటే యువర్ డన్. 95, 90, I mean first category of questions, 40 here, 12 here, you are done with 110. కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని మా సెషన్ అయిపోయిన తర్వాత మీకు 105 మినిమం వస్తుంది. నా సెకండ్ ప్రాబుల్, 2 ప్రాబుల్ క్వశ్చన్స్ లో మీకేంటి? ఇప్పుడు 2 ప్రాబుల్ క్వశ్చన్ చదివినప్పుడు ఏమనిపించింది? సార్ ఐ హ్యావ్ ఎలిమినేటెడ్ ఏబి, నౌ ఐ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ సిడి. మళ్ళీ క్వశ్చన్ చదువుతా, ఆప్షన్స్ చూస్తా, గుర్తొస్తుంది, చదివాను. నో, సెకండ్ టైం కూడా 2 probable, 3 probables, you are not reading the question. Go by just CRD or DRC, like Venuswamy lottery. అంతే అండి. బికాస్ ద ప్రాబబిలిటీ థియరీ ఇట్ సెల్ఫ్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. మళ్ళీ నువ్వు ఈ కాన్సెప్ట్ చదివా, సార్ లాస్ట్ మినిట్ లో చెప్పాడు, ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ లో చూసా, ర్యాపిడ్ రివిజన్ లో గుర్తొచ్చింది. నో, you're just feeling relieved by telling yourself to your brain
that you remembered. No, actually it won't work. First, first 2 hours is itself is your brain. First 2 hours itself is your brain, knowledge, analytical skill. Next half an hour it is saturated, done. మళ్ళీ నువ్వు ఎంత గీకినా మీ బ్రెయిన్ గుర్తురాదండి. You will be feeling that by assuming that you remembered. The practical sense is that you won't recollect. In that cases, last 30 minutes. So ఏం చేస్తాం మనం? యా, క్వశ్చన్ నెంబర్ 2 CRD C, ABC C పెట్టుకుంటా వెళ్ళు. The probability theory will work. Where you fail is that ఇక్కడ 80 క్వశ్చన్స్ నాకు తెలుసు అని అనుకున్నా, చూసావా, అక్కడ ఫెయిల్ అవుతాను. ఇక్కడ ఎఫిషియన్సీ ఏంటి? 100% ఎఫిషియెంటా కాదా? ఇఫ్ యువర్ హ్యూమన్ సిస్టమ్ ఈస్ 100% ఎఫిషియెంట్, 80 పెట్టిన దానికి 80 కరెక్ట్ అవుతుంది. ఇఫ్ మై బ్రెయిన్ ఈస్ 90% ఎఫిషియెంట్, అప్పుడు ఏమవుతుంది? తగ్గుతుందా? 80% కాకుండా అది 90% కాకుండా 80కి వెళ్ళిందంటే ఇక్కడ పెంచాల్సింది మీరేంటి? ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ రావాలంటే క్లారిటీ, క్లారిటీ రావాలంటే రివిజన్, రివిజన్ రావాలంటే ఎస్. Understand? So this quota of 10 to 15 questions, even if you don't read next 80 days, it will be like that only. Where you will be deciding factor is this one only. నువ్వు ఇది పెంచుకోవాలి, ఇది తగ్గించాలి. చూడండి, ఇఫ్ ఐ అటెంప్ట్ 90 and 40, ఇక్కడ నేను 90% ఎఫిషియెంట్ వేసుకుంటున్నాను. ఎంతండి? 90% ఎఫిషియెంట్ ఎన్ని కరెక్ట్ అవుతుంది? 80, 81 ప్లస్ 20 ఎంత అయిపోయింది? 101. 3 ప్రాబబుల్ క్వశ్చన్స్, ఒక 3. దిస్ ఇస్ మినిమం గ్యారంటీ ఆఫ్ 105. మీరు ఇంకా పెంచుకోవాలంటే ఇక్కడే పెంచాలి. అంటే ఏం పెంచాలి? మీకు ఎఫిషియన్సీ పెంచాలా? ఎఫిషియన్సీ పెంచాలంటే ఏం చేయాలా? ప్లీజ్ లౌడ్లీ. ఏం చేయాలా ఎఫిషియన్సీ పెంచాలంటే? ఎస్, యు కమ్ టు ద బ్యాక్. రివిజన్. It is not about reading. Competitive exam, believe me that it is not about reading. It is not about reading. But majority, unfortunately, even if I say a number of times, you will be thinking that, sir, syllabus lo len dan meeda chadavan dan meeda questions vaste enti. First you worry about the questions which are coming up. Then you worry about others. I agree. So 90% nu chaduvutunnavu, selective ga 80% chaduvutunnavu, 20% you are not touching. First you should focus on the concepts which are expected to be coming in the exam. Do you have 100% clarity? That's a priority. అంతేనా? ప్రయారిటీ మీదనే వెళ్తాం మనం. ప్రయారిటీ మీదనే ఎగ్జామ్ చదివితేనే మీకు ఉన్న టైం అనేది సరిపోతుంది. సో విత్ దిస్ ఐఎమ్ ఎండింగ్ ద సెషన్. సో ఆన్లైన్ పార్టిసిపెంట్, ద సెషన్ ఈజ్ ఓవర్. If you are having any doubts or clarification, you can stay back. If you are not having any doubts or clarifications, you can share your feedback in the chat box. You can say thank you. Yeah, bye. See you in. Yeah, one more time, because I need to tell one more time. Yes. Thank you, students. Thank you. చెప్పండి ఆన్లైన్ స్టూడెంట్. సో నౌ ఇట్ ఇస్ క్లియర్. ఇదే ప్రతిసారి చెప్తుంటాను. గ్రూప్ 1 వాళ్ళకి చెప్తాం, యూపీఎస్సీ వాళ్ళకి చెప్తాం, గ్రూప్ 4 చెప్తాం. ద టెక్నిక్ ఈజ్ సేమ్, ఓన్లీ ఎగ్జామ్ చేంజ్డ్. ఏబిపిఎస్సి లోకి బదులు టీజీపీఎస్సి, టీజీపీఎస్సి బదులు యూపీఎస్సి, యూపీఎస్సి బదులు గ్రూప్ 1, గ్రూప్ 1 బదులు గ్రూప్ 2, గ్రూప్ 2 బదులు ఇంకొక ఎగ్జామ్. దట్స్ ఇట్. కాంపిటేటివ్ ఎగ్జామ్, దిస్ ఇస్ ద యూనివర్సల్ లా. క్లియర్? ఇంకేం డౌట్స్ ఉంటే అడగచ్చు. 3 ప్రాబుల్ అనేది ఫస్ట్ నీకు 1 ప్రాబుల్ 2 ప్రాబుల్ క్లారిటీ తెచ్చుకో, దెన్ యూ కమ్ టు మీ. ఈ ప్యాటర్న్ టెక్నిక్ అనేది అంత ఈజీ కాదండి. కనీసం మీరు 10 టెస్ట్లు అయినా రాసి ఆ మ్యాట్రిక్స్ మార్క్స్ నాకు సబ్మిట్ చేయాలి.
By just looking at your matrix marks, I can say where you are staying. నువ్వు చదువుతున్నావా, చదువుతున్నామని భ్రమలో ఉన్నామా, టైం సరిపోతుంది లేని టెన్షన్లో ఉన్నామని చెప్పొచ్చు. ఎవరైనా చెప్పొచ్చు. ఇప్పుడు ఇఫ్ ఐ గివ్ మ్యాట్రిక్స్ మార్క్స్ ఆఫ్ మై, కెన్ యూ టెల్ మీ మై ప్రెసెంట్ స్టేటస్? చెప్పొచ్చు. సో అన్నోన్ క్వశ్చన్స్ పెరిగితే ఏమని అర్థం? ఇంకా చదవలేదని, పేపర్ టఫ్గా ఉందని. ఫస్ట్ 2 ప్రాబుల్ క్వశ్చన్స్ ఎక్కువ పెరిగాయంటే ఏమని? అతను చదువుకుంటూ పోతున్నాడు. ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది క్లారిటీ తెచ్చుకోవాలి అనేది క్లారిటీ లేదు. ఈక్వల్ నెంబర్ ఉన్నాయి, 60 ఉన్నాయి. 2 ప్రాబుల్ క్వశ్చన్స్, సో 0 ప్రాబుల్ క్వశ్చన్స్, ఐ మీన్ 100% క్లారిటీ క్వశ్చన్స్. దాన్ని మనం 1 ప్రాబుల్ అంటాం. 1 ప్రాబుల్, 2 ప్రాబుల్ క్వశ్చన్స్ ఈక్వల్ నెంబర్లో ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటి? అతను చదువుతూనే ఉన్నాడు కానీ ఎగ్జామ్స్ రాయలేదు. ఎగ్జామ్స్ రాయకపోతే మాత్రం ఈక్వల్ నెంబర్కి వచ్చేస్తాయి. అదే 1 ప్రాబుల్ క్వశ్చన్స్ కానీ 80 కానీ పెట్టగలిగి 90% ఎఫిషియన్సీ కానీ ఉన్నాయంటే దట్ ఈస్ ద క్యాండిడేట్ హూ ఇస్ గోయింగ్ టు గెట్ ద సర్వీస్. ఐ క్లియర్? దాన్ని 100కి పెంచాం అనుకో, 100 పెంచాను, 100లో 90, 50 అంతేనా? 100/2 50, no 3 ప్రాబుల్, no unknown questions. 50/2 25, 100లో 90 ప్లస్ 25 115 -5 110 వచ్చిందా? దట్స్ ఇట్. మీరు పెంచుకోవాల్సింది ఏంటి? 1 ప్రాబుల్ క్వశ్చన్స్ ఎఫిషియన్సీ. తగ్గించుకోవాల్సింది ఏంటి? 2 ప్రాబబుల్. సో 2 ప్రాబుల్ అటెంప్ట్ చేయాలి, 3 ప్రాబుల్స్ అటెంప్ట్ చేయాలి. మీరు ఎక్కడ ఫెయిల్ అవుతుంటారంటే 1 ప్రాబబుల్ దగ్గర మీ ఎఫిషియన్సీ 90 ఉండదు, ఎక్కడో 70 ఉంటుంది ప్రజెంట్. దాన్ని స్లోగా అజ్యూమ్ దట్ మై 1 ప్రాబబుల్ ఎఫిషియన్సీ 70%. మనం ఏం చేసుకోవాలా? దాన్ని 80 పెంచుకోవాలా, 90 పెంచుకోవాలా. 90 ఈజ్ బెస్ట్ సిస్టమ్. ఇఫ్ యు ఆర్ 90% ఎఫిషియన్సీ సిస్టమ్, దట్స్ యువర్ సిస్టమ్ ఈస్ ఎఫిషియెంట్. అప్పుడు మనకి ఆటోమేటిక్ ఏమవుతుంది? స్కోర్ అనేది పెరుగుతుంది. 90% ఎఫిషియెంట్, సో అట్లీస్ట్ 100 క్వశ్చన్స్, 1 ప్రాబబుల్, యూ విల్ గెట్ ద సర్వీస్ ఆఫ్ యువర్ చాయిస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? No, don't read any material now onwards. Honestly, I'm saying that don't read any material now onwards. ఏం చేయాలి మీరు? ఏం చేయాలి? Through the క్వశ్చన్స్ ఓన్లీ. ఎందుకు సార్ చెప్తున్నాడంటే, సార్ చదవకుంటాను, క్వశ్చన్స్ ఎలా చదువుతాను? క్వశ్చన్ ద్వారా కాన్సెప్ట్ రివిజన్ చేయి. ఐఎమ్ సెయింగ్ దట్ క్వశ్చన్ ద్వారా కాన్సెప్ట్ రివిజన్ చేయి, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఆ మెటీరియల్, ఈ మెటీరియల్ 6 months 12 months అవంతా రిలీజ్ చేస్తారు, పక్కన పెట్టుకో, క్వశ్చన్స్ తీసుకో, దాని ద్వారా రివిజన్ చేసుకో. మా మార్కెట్లో చాలా వరకు ఇప్పుడు 3 సెట్లు బయట ఉంటాయి. మీకు ఎందుకు వదిలేస్తామంటే జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతారు, అది ఫ్రీగా అయినా జాయిన్ అవ్వచ్చు, అమౌంట్ పెట్టైనా కడవచ్చు. సో ఎందుకంటే ప్రతి బ్యాచ్ మళ్ళీ మనము ఈ రివిజన్ టెస్ట్లో ఉన్నప్పుడు కాన్సెప్ట్స్ అనేది ప్రొఫైలింగ్ చేస్తుంటాం కాబట్టి మీకు ఆల్రెడీ ఫస్ట్ 2 బ్యాచెస్ క్వశ్చన్ పేపర్లు కూడా మీకు బయట దొరుకుతూ ఉంటాయి. యూ జస్ట్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ బ్యాచ్లు రన్ అవుతుంది కదా, దాంట్లో ఉన్న క్వశ్చన్స్ తీసుకొని సాల్వ్ చేయడం. అంటే మీరు టార్గెట్ అనేది లాస్ట్ ఎగ్జామ్కి టార్గెట్ చేయాలి. నేను చెప్పిన ప్రొసీజర్ అంతా దేనికండి? స్టాగర్డ్ అంటాం, స్టెప్ 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 స్టెప్. ఒకేసారి క్వాలిటీలో నాకు 75 వచ్చే మెథడ్ కాదు నేను చెప్పింది. అన్ని సబ్జెక్ట్స్ స్టెప్ బై స్టెప్ నువ్వు పెంచుకుంటూ వెళ్ళి బై ఎండ్ ఆఫ్ డిసెంబర్, అంతే కదా, 60 days చెప్పాలంటే August 15th, సారీ January 15th అంతా మీరు రెడీగా ఉండాలి. సో మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. సో వాట్ యూ నీడ్ టు చేంజ్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. మళ్ళీ మీరు చదివిన బుక్స్ అంతా పక్కన పెట్టుకోండి, వద్దని చెప్పట్లేదు. చదివిన బుక్స్ అంతా పక్కన పెట్టుకోండి, రాసిన క్వశ్చన్ పేపర్లు అంతా బయటికి తీయండి. అది సివిక్ సెంటర్ పేపర్లు అయినా అవ్వచ్చు, ఏ సెంటర్ పేపర్లు అయినా పర్లేదు, కానీ అవి రిలవెంట్గా ఉండాలి. నేను చెప్పే ఇదే టెక్నిక్ అట్ డెవలప్మెంట్ వి యూస్ ఇట్. టాపిక్ ఎడిషన్ నుంచి డెవలప్మెంట్ వరకు వాడతారు కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ 1 ఎగ్జామ్. టీజీపీఎస్సీ గ్రూప్ 1 చూసాం,
3 సార్లు జరిగింది అది ఎగ్జామ్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అట్లా. మళ్ళీ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఫిలిమ్స్ 2 సార్లు పెట్టారు. టీజీపీఎస్సి గ్రూప్ 2, ఇప్పుడు గ్రూప్ 3, గ్రూప్ 4 జరిగింది, ఇప్పుడు గ్రూప్ 3 ఉంది, మళ్ళీ గ్రూప్ 4 ఉంటుంది, మళ్ళీ గ్రూప్ 2 ఉంటుంది. సో ప్యాటర్న్ ఈజ్ సేమ్ అండి. మీరు ఫీల్ అవుతుంటారు అంతే. సిలబస్ చదవకపోతే అయ్యో ఏమైపోతాను. ఉమ్, అందరూ సిలబస్ కంప్లీట్ చేసేస్తున్నారు. సిలబస్ కంప్లీట్ చేసినంత మాత్రాన సక్సెస్ అవుతామని గ్యారంటీ లేదు. కానీ రివిజన్ చేస్తే మాత్రం కంపల్సరీ సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. సార్ ఈ మెథడ్ మళ్ళీ వర్క్ అవుతుందా, వర్క్ అవుదా? నో డిబేట్ అండ్ డిస్కషన్. ఇట్ ఈస్ ప్రూవన్, ప్రూవన్, ప్రూవన్. Yeah, now I'll take up some questions from online participants. So Shiva, you need to focus present budget. Present అండి. సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే యూట్యూబ్ చూడండి అండి. ఎస్ ఎస్, విజయ్ పుత్ర. ఎస్, పేర్ ఈస్ వెరీ గుడ్. విజయ్ పుత్ర. ఎస్, వెరీ గుడ్ నేమ్ నో. పాటలి పుత్ర. ఇంకో నేమ్ ఏంటి? గౌతమి పుత్ర. గుడ్ నేమ్ అండి. యా, వీఆర్ గోయింగ్ టు లాంచ్ ఇట్ ఫ్రమ్ 25th February. 25th November. ఇప్పుడు ఎఫ్ఎల్టీ స్టార్ట్ అయింది కదా. సో ఇంకో న్యూ బ్యాచ్ రివైజ్ సిరీస్ 80 days ప్లాన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ 25th November 2024. So that we cannot do it, Mr. Kick. ఆల్రెడీ 1 time read, attempt sectional test, finished ఎలా రివైజ్ చేయాలి. సో ఓవరాల్ గా మీకు చెప్పాను కదా అజయ్. సో రివిజన్ హౌ టు డూ ఇట్. క్వశ్చన్ పేపర్స్, క్వశ్చన్ పేపర్స్, క్వశ్చన్ పేపర్. So you need to revise the concepts through the question paper. Yeah, Mr. Krishna, I just explained 15 minutes about two-step procedure of how to handle negative marking. So you just follow it, apply for it, practice minimum of 5 question papers, have your marks matrix. ఆ మార్క్స్ మ్యాట్రిక్స్ లో కానీ మరి క్లియర్ గా రాసుకొని ఇది 1 probable, 2 probable, 3 probable అన్నోన్ క్వశ్చన్స్, అక్కడ మీకు ఎంత ఎఫిషియన్సీ కానీ ఉందని చూసుకుంటే దెన్ విల్ బి నోయింగ్ మీరు సిలబస్ క్లియర్ గా రివిజన్ చేయలేదా, లేకపోతే అన్నోన్ క్వశ్చన్స్ ఉన్నాయా, తెలిసిన కాన్సెప్ట్స్ 100% క్లారిటీ ఉందనేది మీకు తెలుస్తుంది. మిస్ సిరి, ఇట్ వాస్ బీన్ గివెన్ టు అవర్ అడ్మిన్ టీమ్. దే విల్ బి ఎక్స్ప్లోరింగ్ ఇట్. ఇప్పుడు జరిగే వాటికి రెండింటి కలిపి స్కోర్ ఇవ్వడానికి మార్నింగ్ వచ్చిన సజెషన్ వైజాగ్ బ్రాంచ్ నుంచి. దే విల్ బి సీయింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఇట్. యా మిస్ సూర్య, ఎనీ ఎకానమీ నోట్స్ ఇస్ గుడ్. ఏది ఏ సోర్స్ అయినా పర్లేదండి. ఎకానమీకి అవే ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ షుడ్ అవేర్ ఆఫ్ ద లేటెస్ట్ బడ్జెట్ సర్వే ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. Mr. Ajay, I said no. Revise series we have 120 days plans, 100 days, 90 days, 3 బ్యాచ్లు ఉన్నాయి మీకు మార్కెట్లో ఉన్నాయి. సేమ్ స్ట్రాటజీ అండి రామకృష్ణ. టఫ్, డిఫికల్టీ, ఈజీ అనేది పర్సెప్షన్ మాత్రమే. నేను చెప్పాను కదా, ఒకవేళ డిఫికల్టీ లెవెల్ పెరిగితే మీకే కాదు అందరికి డిఫికల్టీనే ఉంటుంది. యా పవన్ పవన్, ఇట్ విల్ బి రిలీజ్డ్ ఐ థింక్ టుడే ఆర్ టుమారో. సో ఎఫ్ఎల్టీలో మ్యాక్సిమం కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి అంటే, ఒక ఎఫ్ఎల్టీ అంటే మనకి 2 పేపర్లకి మనకి ఎన్ని కవర్ అవుతాయి? 300 కాన్సెప్ట్స్. 300 into 10 పేపర్స్. ఇప్పుడు 8కి ఇచ్చారు షెడ్యూల్. ఇఫ్ పాసిబుల్ వీ మే కండక్ట్ 2 more. మొత్తం 10 అవుతుంది. అక్కడ మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కవర్ అవుతాయండి. ఇంపార్టెంట్ 3000 కాన్సెప్ట్స్ ఇట్ విల్ కవర్. యా మిస్టర్ ప్రసాద్, యాజ్ ఐ మెన్షన్, ఆఫ్ నాలెడ్జ్ ఉన్నా కానీ యూ హ్యావ్ టు గో విత్ రివర్స్ ఓన్లీ. ప్రతి సెక్షన్కి అట్లీస్ట్ మీరు 750 కాన్సెప్ట్స్ కానీ రివిజన్ చేయగలిగితే ఫస్ట్ సైకిల్ 20 days, 20 days, 20 daysలో మీరు ఏమి కవర్ చేస్తున్నారు? 20 into 50, 1000 questions, 1000 concepts. Like that you need to increase your knowledge. There is one more upcoming plan is coming up. సో కరెంట్ అఫైర్స్ 1 year కవర్ చేస్తే సరిపోతుందా? ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయండి? సో దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు ఫోకస్ చేస్తే సరిపోతుంది.
Thank you. So, Hanuman, if you have already taken 100 days plan, my suggestion is that revise 100 days plan again, revise 100 days plan again, and join for FLT. Clear? If you have already joined any plan or done with your preparation, my kind suggestion is that revise the already completed questions. వాటిలో ఉన్న సారాంశం ఏంటి, సమ్మరీ ఏంటి, క్లారిటీ ఏంటి, ఆ టెస్ట్ మీద ఆ కాన్సెప్ట్స్ మీద మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ పెట్టామంటే దే షుడ్ నాట్ బి ఎనీ అయోటా ఆఫ్ క్వశ్చన్ ఆఫ్ డౌట్. అది ఉంటే మళ్ళీ ఇంకొక టెస్ట్ జాయిన్ అవ్వండి, అంతేగాని ఉన్నదే కంప్లీట్ చేయకుండా క్లారిటీ లేకుండా ఇంకో 10 జాయిన్ అయినా there is of no use. Thank you so much. See you again.